నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. ద వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడను. మన ప్రభునటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి అనేకమైన అద్భుత కార్యాలు, సూచక్రియలు చేస్తున్నారు. ఆయన చేసిన ప్రతి కార్యానికి, ప్రతి మాటకి ఒక విలువ ఉంది. ఆయన పరలోక రాజ్య మహిమని వదిలిపెట్టుకొని లోకంలో రావడానికి గల కారణము మనలందరినీ నిత్య జీవానికి నడిపించడానికి, పరలోకానికి నడిపించడానికి ఈ లోకంలోకి వచ్చినాడు. ఏమి బోధించినా, ఏమి చేసినా దానికి గల కారణము అదే. అనేకమైన సూచక్రియలు చేస్తున్నారు, చనిపోయిన వాళ్ళని లేపినారు, మనకు తెలిసి ఇవన్నీ కూడా. దానికి గల కారణాలంటే మనం నేర్చుకున్నాం గత వారం. యేసు దేవుని కుమారుడని మనం అందరూ కూడా నమ్మాలి. అందుకని అవన్నీ చదువుతున్నాము. దేవుని గ్రంథం రాయబడిన ద రీజన్ వై దీస్ థింగ్స్ ఆర్ రిటన్ ఇన్ ద బైబుల్ ఈజ్ దిస్: వీ హ్యావ్ టు బిలీవ్ దట్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు దేవుని కుమారుడు లేదా దేవుడని నమ్మాలి. అందుకని ఇవన్నీ రాయబడినాయి. ఆయనలో నమ్మిన తర్వాత ఆయనలో ఉన్న జీవము మీరు పొందినట్లుగా అనేటువంటి అక్కడ మాటగా మనం చూస్తున్నాం. అంటే ఆయనలో ఏముందమ్మా? జీవం ఉన్నది. మరి మనలో జీవం ఉన్నదా లేదా మనం నేర్చుకున్నాం పోయినసారి. మనుషుల్లో కూడా జీవం ఉన్నది, జంతువుల్లో జీవం ఉన్నది, ఆయన సృష్టించిన ప్రతి సృష్టిలో జీవం ఉన్నది. ఆల్రెడీ మనలో జీవం ఉన్నప్పుడు యేసులో ఉన్న జీవం మనకు ఎందుకు కావాలి అని గత వారం నేర్చుకున్నాం. మనుషుల్లో ఉన్నటువంటి జీవానికి, దేవునిలో ఉన్న జీవానికి, అనగా మన ప్రభువులో ఉన్నటువంటి జీవానికి ఉన్న తారతమ్యం, భేదాలు మనం నేర్చుకున్నాం. మనుషుల్లో ఉన్నటువంటి జీవం కొంతలో కనబడి అంతలో మాయమైపోవు నీటి ఆవిరి. ఇది యాకోబు భక్తుడు. అంటే మరి ఆయన భక్తుడు మహాజ్ఞాని అనేటువంటి యోబు ఏమన్నాడమ్మా? నా యొక్క జీవము కేవలము ఊపిరి వంటిది అన్నాడు. అంచేత మనుషుల్లో ఉన్నటువంటి జీవము ఏ పాటిదంటే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు మాయమైపోతుందో తెలియదు. ఆవిరి కొంతసేపు కనబడుతుంది అంతే. అందుకని ఏమన్నా దేవుడు, ఓ మనుషుడా రేపేమీ సంభవించునో నీకేమీ తెలియను. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో, నాట్ ఈవెన్ నెక్స్ట్ మినిట్ వాట్ హ్యాపెన్స్ వీ డోంట్ నో. ఈ యొక్క జీవము ఎప్పటికైనా వెళ్ళిపోయేదే. కానీ యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవము మనలో ఉన్నటువంటి జీవం వంటిది కాదు. నేర్చుకున్నాం మనం. అది శాశ్వతమైనది, యుగ యుగములు ఉండేది ఆయన ఉన్నటువంటి జీవము. అందుకనే దానికి ఉన్నటువంటి పేరు, యేసులో ఉన్నటువంటి జీవానికి ఉన్నటువంటి పేరు ఏమిటమ్మా? నిత్య జీవము. మనుషులు ఉన్నది జీవము, యేసులో ఉన్నది నిత్య జీవము. అందుకనే మనుషులకు ఆయనలో ఉన్న నిత్య జీవము కావాలని నేర్చుకున్నాం మనందరం కూడా. ఇటువంటి నిత్య జీవాన్ని కలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరని నేర్చుకున్నాం. ఎందుకనంటే ప్రతి వారు చనిపోతున్నారు, తిరిగి లేవడం లేదు. కానీ యేసు చనిపోయినాడు, తిరిగి లేచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు లేచున్నాడు? ఆయన ఏముందమ్మా? నిత్య జీవం ఉన్నది. మనుషులు ఎందుకు లేకపోతున్నాడు? అతను నిత్య జీవం లేదు, కేవలం జీవం ఉన్నది. అందుకనే లేవలేకపోతున్నాడు. కానీ యేసులో నిత్య జీవం ఉన్నది, అందుకని ఆయన తిరిగి లేచున్నాడు. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము? ఆయన చెప్పిన మాటల్ని, సూచక్రియలు గనక మనం నమ్మితే, వింటే, పాటిస్తే ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని మనము పొందుకోగలుగుతున్నాము అని చెప్పి వాయబడింది. అంటే ఏమిటి? మనకి దేవుడు పెట్టినటువంటి మనుషులు తల్లి గర్భంలో మనం పుట్టినప్పుడు, ఈ లోకంలో జీవించినప్పుడు ఉన్నటువంటి జీవము సరిపోదు. ఆయనలో ఉన్నటువంటి నిత్య జీవం మనం కావాలి. ఆయనలో ఉన్నటువంటి నిత్య జీవం ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, అది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. జీవం ఈ లోకంలో ఏ మతానికి చెందినవాడైనా, ఏ భాష మాట్లాడిన వాడైనా, ఏ ఖండానికి చెందిన వాడైనా అందులో జీవం ఉంది. కానీ అందరికీ నిత్య జీవం రాదు. అందుకనే నిత్య జీవం రావాలంటే మనం ఏం చేయాలి, పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇది చాలా శ్రేష్టమైన మాట. 5 సంగతులనే మనకున్న టైంని బట్టి ఎన్ని ధ్యానం చేసుకోగలిగితే అన్ని ధ్యానం చేస్తాం. ఈరోజు మనందరికీ ఏం కావాలమ్మా? నిత్య జీవము. ఈ నిత్య జీవం పొందుకోవాలంటే మనము మనుషుడు ఏమి చేయాలి? మొట్టమొదటి సంగతి నేర్చుకుందాం. యోహాను సువార్త చిన్నప్పటి నుంచి వింటున్నాము అని అనుకోకండి, నేర్చుకోవాల్సిన సంగతులు చాలా ఉంటాయి.
యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే ఏముందాం తర్వాత, విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా ఏముంది ప్రక్కన, జీవం కాదు, నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులందరూ చనిపోతున్నప్పుడు మోషే అరణ్యంలో సర్పాన్ని ఎత్తాడు. ఈరోజు దేవుడు యేసుక్రీస్తునేటువంటి లోకరక్షకుడిని శిలువ మీదకి ఎత్తాడు. ఆ సర్పాన్ని చూసిన వాళ్ళు ఎలా బ్రతికున్నాడో, యేసును చూసిన ప్రతి వాడును మామూలు బ్రతుకు కాదు, నిత్య జీవం పొందినట్లుగా ఆయన ఎత్తబడ్డాడు. శిలువ మీదకి ప్రాణం పెట్టాడు. తర్వాత 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడును ఏముందమ్మా, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనకి ఒక క్లూ దొరికింది, ఒక స్టెప్. నిత్య జీవం పొందుకోవడానికి ఉన్నటువంటి 5 మెట్లలో ఒక మెట్లు ఎక్కడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. ఏమిటంటే విశ్వసించు వాడు అని లేదు, ఏముందమ్మా, విశ్వసించు ప్రతి వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ఓపెన్ ఇన్విటేషన్ అనేది. ప్రపంచంలో ఇందాక చెప్పినది అందరికీ జీవం ఉన్నది. ఈరోజు దేవుడు ఇచ్చిన ఇన్విటేషన్, ఈ లోకానికి ఇచ్చిన ఇన్విటేషన్ ఏంటంటే, ఐ లవ్ ద వరల్డ్. ఈ లోకాన్ని నేను ప్రేమించా కాబట్టి మీరు గనక నా కుమారుని యందు విశ్వాసం ఉంచితే మీలో ప్రతివాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని ప్రభు సెలవిచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లోకం ప్రేమించాడంట. గాడ్ ఈజ్ లవ్, గాడ్ లవ్ ద వరల్డ్. ఆయన ప్రేమ కాబట్టి లోకాన్ని ప్రేమించున్నారు. లోకం అంటే ఏమిటి? వాట్ ఈజ్ ద వరల్డ్? లోకం అంటే ఏంటి? ఎవరు మాట్లాడుతున్నారు? యూ షుడ్ టాక్ టు మీ. నాతో మాట్లాడండి. లోకం అంటే ఏమిటి? కొండలు, గుట్టలు, సముద్రాలు, ఆకాశంలో ఉన్నటువంటి పక్షులు, ఇవే లోకం అంటే? అవి కాదు. లోకం అంటే నీవు, నేను. అవన్నీ లోకంలో భాగము. అవన్నీ నీ కొరకు సృష్టింపబడ్డాయి. నీవు వాటి కొరకు సృష్టింపబడలేదు, అవి నీ కొరకు సృష్టించాడు దేవుడు. యూ బిలాంగ్ టు దిస్ వరల్డ్. నీ కొరకు అవి సృష్టించాడు దేవుడు. లోకం ప్రేమించాడంటే నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించి తన సొంత కుమారుని లోకంలో పంపించినాడు. ఎందుకనంటే ఈ లోకంలో ప్రతి మనుషుడు జీవంతో నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అటు పరలోకానికి వెళ్ళాలి, లేదంటే ఇటు పాతాళంలోకి వెళ్ళాలి. కానీ మార్గం ఏంటి? దేవుడు ఏర్పాటు చేసినాడు, నిత్య జీవాన్ని. యేసు దేవుని కుమారుని నేను విశ్వసించు, అప్పుడు నీలో ఏమొస్తుందమ్మా? నిత్య జీవము. ఎప్పుడైతే నాలో ఉన్నటువంటి జీవానికి నిత్య జీవము నాలో వచ్చిందో అప్పుడు నాకు భయము లేదు. ఈ లోకాన్ని నేను విడిచిన ఇందాకు సర్పం వలె అరణ్యములో మోషే సర్పాన్ని ఎలాగెత్తున్నాడో అలాగే ఎత్తబడినటువంటి యేసు క్రీస్తు సమాధిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన ఎత్తబడ్డాడు 3వ దినాన. అలాగే నాలో ఉన్నటువంటి నిత్య జీవము ఈ లోకాన్ని నేను విడిచిపెట్టినప్పటికీ ఆయనందు ఉన్నటువంటి శ్వాసం ద్వారా ఈ లోకాన్ని జయించి నేను తిరిగి లేవగలుగుతాను. దీని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు? విశ్వసించు ప్రతి వాడు. అందరూ కాదు. ఎవరైతే యేసు దేవుని కుమారుని నమ్మి ఆయన విశ్వాసం ఉంచుతున్నారో వారిలో ప్రతి వాడికి ప్రాణికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదము ఏంటమ్మది? నిత్య జీవము. తర్వాత ఏముంది? తర్వాత చూడండి, 16వ వచనం అయిపోయింది. 36వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 36. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడుడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? 3వ అధ్యాయంలో 15వ వచనంలో 16వ వచనంలో కుమారు గురించి చెప్పినటువంటి ఆ దేవుడే ఇక్కడ 36వ వచనం డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇందాక మనము విన్నట్టుగా నేను చెప్పినట్లుగా యేసునందు విశ్వాసం ఉంచున్నది అంత ఈజీ కాదు, అందరికీ సాధ్యము కాదు. మరి ముఖ్యంగా అంత్యకాలంలో ఉన్న మనకి వీఆర్ ఫిల్డ్ విత్ సో మెనీ డాక్టర్స్ ఇన్ దిస్ వరల్డ్. వీఆర్ ఫేసింగ్ సో మెనీ డాక్టర్స్ ఇన్ దిస్ వరల్డ్.
యేసునందు ప్రభువు అనుకున్న రీతిగా విశ్వాసం ఉంచుట, ప్రభు అనుకున్న రీతిగా నిత్య జీవం పొందుకున్నట అంత ఈజీ కాదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, వినండి జాగ్రత్తగా. అక్కడ ఏమన్నాడు? యేసునందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందును అని చెబుతూ 36వ వచనం ఏమన్నాడు? కుమారుని విశ్వాసం ఉంచువాడు ఎవరమ్మా అని లేదు, అక్కడ అని లేదు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడని లేదు. ఏముంది అక్కడ? కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవం గలవాడు. ఇదే సీక్రెట్. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ జీవము చూడడు కానీ ఏముంటుందమ్మా అతని మీదకి? దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. ఎందుకు ఈ మాట అంటున్నాడు? దేవునికి తెలియని సంగతి అంటే ఈ లోకంలో ఏది లేదు. అందుకని ఇందాక క్వశ్చన్ వేసాడు, టుమారో వాట్ హ్యాపన్స్ యూ డోంట్ అన్నాడు. కానీ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. రేపు ఏమి సంభవిస్తుందో అని తెలుసు, అందుకని ఆ మాట రాయించి పెట్టాడు. ఈరోజు ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఇది లోకంలో జరుగుతుందని తెలిసే ఆ మాట రాయించి పెట్టాడు అక్కడ. వినండి, యేసునందు విశ్వాసం ఉంచనంటే ఏమిటో. ఈ లోకంలో చాలా డాక్టర్స్ ఉన్నాయి, పేర్లు చెప్పడం అంత భావ్యం కాదు, మనకు తెలిసిందే. పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన లేదు. యెహోవా దేవుడు లేకుండా యేసుక్రీస్తు లేడు. కాబట్టి మనం సేవించవలసింది, పూజించవలసింది, సాక్షులు ఉండవలసింది యెహోవా దేవునికే అని యేసుక్రీస్తుని చాలామంది ఏం చేస్తున్నారమ్మా? పక్కన పెడుతున్నారు. అందుకని ఆ మాట రాయించాడు దేవుడు అక్కడ. విశ్వాసం అంటే నేర్చుకుందాం, వినండి. దేవునందు విశ్వాసం ఉంచుట ధర్మశాస్త్రము కానీ పాత నిబంధన కానీ అది ఇజ్రాయేలీ ప్రజలకి, అబ్రహాము సంతానానికి, మీరు నా ప్రజలని చెప్పిన సంతానానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక నిబంధన. అది నీకు కాదు, నాకు కాదు. ఎవరైతే ధర్మశాస్త్రానుసారంగా ధర్మశాస్త్రం అనుసరించి అందులో రాబడిన ప్రకారము చేస్తున్నారో వారికే దేవుని యొక్క అనుగ్రహము. ఎవరైతే ధర్మశాస్త్రానుసారంగా చేయట్లేదో వారు శాపగ్రస్తులు అని అక్కడ రాసిపెట్టాడు ధర్మశాస్త్రములో. అందుచేత యెహోవా మోషే వలన ఏర్పాటు చేయబడినటువంటి ఆ ధర్మశాస్త్రం అనే పాత నిబంధన ఎవరికమ్మది? ఇజ్రాయేలుకి. ఇప్పుడు నేను అటువంటి ఇజ్రాయేల్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ దేవుని పట్టుకొని నాకు యేసుక్రీస్తు వద్దును అని అంటే నాకు నిత్య జీవం వస్తుందా రాదా? చెప్పాలి. గట్టిగా ఆలోచన చేసి చెప్పండి. ఏం మొహమాట పడకండి, గట్టిగా చెప్పండి. ఆ వస్తే కనుక యేసుక్రీస్తు రావడం ఎందుకు? ఇంకా ఒకవేళ నేను కనుక ధర్మశాస్త్రానుసారంగా నిత్య జీవం పొందుకోవడానికి అర్హునైతే ఈ పరలోక రాజ్యమైన వదులు పెట్టుకొని ఈ లోకంలోకి యేసు రావాల్సిన వచ్చిన అవసరం ఏముంది? సర్పం వలె ఆయన ఎత్తబడాల్సిన అవసరం ఏముంది? అన్ని దెబ్బలు పొందవలసిన అవసరం ఏమున్నది? ఆయన అక్కడ ఉండేవాడు కదా. మనందరూ ఈజీగా యెరూషలేముకి వెళ్ళి నా గొర్రెలను అర్పించేసి ధర్మశాస్త్రానికి 10 ఆజ్ఞలు పాటిస్తే మనకు కూడా నిత్య జీవం వచ్చేస్తుంది కదా. ఇట్ ఈస్ నాట్ ఎంటైటిల్ ఫర్ యూ. నీ కొరకు ఏర్పాటు చేయబడింది కాదు అది. మనం అన్ని జీవులు మనందరం కూడా. అందుకని యేసుక్రీస్తు లేకుండా ధర్మశాస్త్రాన్ని మనము పాటించలేము, దేవుని దగ్గరికి వెళ్ళలేము. వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కవెనెంట్ ఆఫ్ గాడ్. దేవునితో కవెనెంట్లోకి వెళ్ళడానికి మన అర్హత లేదు. అధికారులు ఉంటారు ఈ లోకంలో, చీఫ్ మినిస్టర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, డైరెక్ట్గా వెళ్ళిపోగలుగుతాను. వాళ్ళ దానికి అపాయింట్మెంట్ కావాలి. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, లేదంటే ఇక్కడ రేవంత్ గారు ఉన్నారు, వాళ్ళ అపాయింట్మెంట్ అందరూ వెళ్ళిపోతారండి. కొంతమంది ఎంతమంది అపాయింట్మెంట్కి వచ్చి తర్వాత రోజులు వెంబడి ఎదురు చూస్తారు, రాక వెళ్ళిపోతారు. ఒక మనిషికి అపాయింట్మెంటే నీకు అంత కరువు అయితే యెహోవా దేవునికి అపాయింట్మెంట్ దొరుకుతుందా? అపాయింట్మెంట్ కావాలంటే ఎవరినో పట్టుకోవాలి. ఆ దేవునికి అపాయింట్మెంట్ కావాలంటే యేసుక్రీస్తుని పట్టుకోవాలి. యేసుక్రీస్తు అనే లోకరక్షకుని పట్టుకుంటేనే అక్కడ నీకు అపాయింట్మెంట్. అందుకని ప్రభు అన్నాడు, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు. దేవుణ్ణి ఆరాధించాలని, ఆయనలో నిత్య జీవనం పొందుకోవాలంటే నా ద్వారానే రావాలి. అందుకనే పాత నిబంధనను కొట్టివేసి ఏం చేసాడు? ఆయన నూతన నిబంధన నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు రక్తము వలన. ఎక్కడ కాచాడు ఆ రక్తము? చెప్పాలి. నేర్చుకున్నాం కదా, ఎక్కడ కాచాడు ఆ రక్తం?
శిలువ మీద, ఎత్తబడినటువంటి శిలువ మీద సర్పం ఎలా ఎత్తబడిందో అలాగే యేసుక్రీస్తు ఎత్తబడినటువంటి ఆ శిలువ మీద ఆ రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారా మాత్రమే నువ్వు నూతన నిబంధనలకు ఎంటర్ కాగలవు. అప్పుడు మాత్రమే నీకు నిత్య జీవం వస్తుంది, లేకపోతే రాదు. అందుకని అన్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. అంటే నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే కానీ నాకు నిత్య జీవము రాదు. ఐ హావ్ నో ఎలిజిబిలిటీ టు ఎంటర్ ఇన్ టు ద కవెనెంట్ ఆఫ్ గాడ్ వితౌట్ జీసస్ క్రైస్ట్, విచ్ ఈజ్ ద న్యూ టెస్టమెంట్ మేడ్ బై జీసస్ హిమ్సెల్ఫ్. యేసు ఏర్పాటు చేసిన ఈ తెర ద్వారా మాత్రమే మనము నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి అన్యజనులమైన మనందరం కూడా ఎవరైనా విశ్వాసం ఉంచాలి. గట్టిగా చెప్పాలి, టాక్ టు మీ, గట్టిగా మాట్లాడండి. యేసునందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో దగ్గరకు వద్దాం. చాలామంది అవును కదా, యేసునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు కదా అని చెప్పేసి యేసుని పట్టుకుంటున్నారు, దేవుణ్ణి పక్కన పెడుతున్నారు. ఇదో గుంపు. యేసుక్రీస్తుని పట్టుకొని నిన్ను విశ్వసిస్తేనే నాకు నిత్యజీవం కాబట్టి నీవే నాకు కావాలి, పాత నిబంధన వద్దు, ధర్మశాస్త్రం వద్దు, ఆ దేవుడు వద్దు, తండ్రి వద్దు, నీకే మేము సాక్షులు అంటున్నారు కొంతమంది. వాళ్ళేమో తండ్రి నీకు మేము సాక్ష్యం అంటే, కొంతమంది అంటే ప్రేసే మేమే మీకు సాక్ష్యం అన్నాడు కొంతమంది. వారు కూడా నిత్యజీవము రాదు. యోహాను సువార్త 17వ అధ్యాయం ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, మొదటి 3 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశ వైపు కన్నులెత్తి ఇట్లనను, తండ్రి నా గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఇప్పుడు 3వ వచనం చూడండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుటే నిత్య జీవము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు వస్తాము మనుషుల నిత్య జీవము? సత్యదేవుడు, అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవానికి అర్హుడు. అర్థమవుతుందా? నిత్య జీవము ఎలా వస్తుంది? నిత్య జీవము కేవలము దేవునందు విశ్వాసం ఉంచితే రాదు, కేవలం యేసునందు విశ్వాసం ఉంచితే రాదు. ఏం చేయాలి? మనందరం కూడా తండ్రిని కుమారుని అంగీకరించేవాడే నిత్య జీవం గలవాడు. పాత నిబంధన లేకపోతే క్రొత్త నిబంధన లేదు, క్రొత్త నిబంధన లేకపోతే పాత నిబంధన లేదు. We need both. We need God the Father and the Spirit of God. అందుకని ఈ లోకంలో మోసపరిచే ఆత్మలు చాలా ఉన్నాయి. మనల్ని దేవుని యొక్క మార్గంలో నుండి, నిత్య జీవంలో నుండి బయటికి రాజువేసే డాక్టర్స్ చాలా ఉన్నాయి. అందుకని దేవుడు ఈరోజు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నీవు కేవలం నాకు దేవుడే యెహోవాకు సాక్షిగా ఉంటానని చెప్తే నాకు రాదు నీకు నిత్య జీవము. నాకు యేసుక్రీస్తుకే సాక్షిగా ఉంటానని చెప్తే రాదు నీకు. తండ్రికి నీ కుమారుని నువ్వు సాక్షిగా ఉండాలి. ఈరోజు దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ స్తోత్రం అండి. ఎంత బ్యూటిఫుల్ వర్డ్. ఇటువంటి గుంపుల కొరకు ఆయన చెప్పి ఉన్నాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను అనట్లేదు, నిన్నును అంటే ఇంకా ఉంది పక్కన ఏమిటది తర్వాత, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుటే నిత్య జీవము. వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. అటు తండ్రి అయినటువంటి దేవుణ్ణి, ఇటు కుమారుడు యేసుక్రీస్తుని మనము ఎరిగి ఉండాలి. అప్పుడే మన నిత్య జీవానికి మనము వారసులము. ఎరగటం అంటే ఏంటి? యూ షుడ్ నో ది ఫాదర్ అండ్ ద సన్, దెన్ ఓన్లీ యూ విల్ రిసీవ్ ద ఎటర్నల్ లైఫ్. ఏంటి దేవుని తెలుసుకోవడం అంటే? ఎరుగుటి అంటే ఏంటి? ఈ లోకంలో క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. యేసు తెలియని వారు ఎవరున్నారమ్మా? తెలుసు కాబట్టి మందిరానికి వస్తున్నారు. ఎరుగుటి అంటే ఏంటి? అది కాదు. యేసు నమ్ముకొని చర్చికి రావడం అనేది ఎరుగుడు కాదు. ఏమిటి మరి? ఏమిటది? రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీలకు 10. 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని
దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు ఏముందమ్మ తర్వాత విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదే యోహాను సువార్త 3:16 మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతి వాడను నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అందుచేత యేసుక్రీస్తుని ఎరుగుట, దేవుని ఎరుగుట అంటే ఏమిటంటే ఇది కంక్లూజన్. ఈ లోకంలో ప్రతి మనుషునికి జీవం ఉన్నది. ఆ జీవము క్షయమైనది, ఎప్పుడు పోతుందో తెలియదు. అటువంటి క్షయమైనటువంటి ఆ జీవాన్ని తీసివేసి నిత్య జీవాన్ని ఇవ్వడానికి తండ్రి మనల్ని ప్రేమించి అన్యులైన మనకి, అటు ఇజ్రాయేల్కి అనుకూలమైనటువంటి తన సొంత కుమారుని పంపించి నూతన నిబంధన ఏర్పాటు చేసి గొర్రెల వంటి మేకల వంటి రక్తం కాక యేసుక్రీస్తు రక్తము ద్వారా ఈరోజు మనకి ఏం చేసినాడమ్మా, ఒక నిబంధన ఏర్పాటు చేస్తున్నాడు. ఇది నమ్మాలి. అప్పుడే మన తండ్రిని ఎరిగి ఉంటాము, క్రీస్తును ఎరిగి ఉంటాం. అప్పుడు మనం ఏం చేస్తాం, యేసయ్య నువ్వు దేవుని చేత పంపబడిన వాడు నా కొరకు మోషే ఎలాగో సర్పాన్ని ఎత్తినాడో అరణ్యములో, చూచి ఎలా బ్రతికున్నాడో, నిన్ను చూచి మేము నిత్య జీవం పొందినట్లుగా మా కొరకు చనిపోయి తిరిగి లేచున్నావని మన హృదయం మంది ఏం చేయాలమ్మా, గట్టి చెప్పాలి, విశ్వసించాలి. ఇదే దేవుని ఎరుగుట, అదే నిత్య జీవము. ఈ లోకంలో ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ముందు వేరే లోకంలో చూద్దాం, ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? మన క్రైస్తవులోనే నమ్మకం లేదు. అందుకే 2 గుంపులు వచ్చినాయి కదా, అయ్యో మేము ఆయనకి సాక్ష్యం అని కొంతమంది అంటారు. నేను లేదు, మేము యేసుక్రీస్తు సాక్ష్యం. మా క్రైస్తవులోనే నమ్మడం లేదు కదా, ఇంకా బయట వాళ్ళు ఏం నమ్ముతారు? అందుకనే అంతమందికి నిత్య జీవనం రావడం లేదు, పొందుకోలేకపోతున్నారు, నశించిపోతున్నారు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నీకు నిత్య జీవం కావాలనంటే తండ్రిని, అద్వితీయ తండ్రిని, అలాగే యేసుక్రీస్తుని మనం ఏం చేయాలమ్మా, నమ్మాలి. నా కొరకు చనిపోయినాడు, నిత్య జీవం అవడానికి రక్తం కాచి నమ్మితే నీళ్ళు ఏమొస్తుందమ్మా, నిత్య జీవం. అప్పుడు నువ్వు చనిపోయినా నా విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను తిరిగి బ్రతుకున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నిత్య జీవం అంటే. అంచేత మనకు ప్రతిరోజు కూడా ప్రభు నేర్పించేట్టుగా పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎందుకు బోధించడం అన్నీ కూడా? అటు తండ్రి కావాలి, కుమారుడు కావాలి, వారిద్దరి ఆత్మే పరిశుద్ధ ఆత్మ, ఇవి కావాలి మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీకు నిత్య జీవం కావాలంటే తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడు యేసుక్రీస్తుని, ఆయన ఆత్మ పరిశుద్ధ ఆత్మను మనము నమ్మాలి. అందుకనే యేసుక్రీస్తు వెళుతూ ఒక మాట చెప్పాడు. ఏంటో చూడండి, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 16 28-16. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయన మృక్కురి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తర్వాత ఏమన్నదమ్మా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటినీ గైకొనవలని వారికి బోధించడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంచేత వి నీడ్ ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ గోస్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి మెట్టును చూసినాం, రెండో మెట్టు చూసి ఈరోజు ముగించుకుందాం. తర్వాత నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం. రెండో మెట్టు, ఈ నిత్య జీవానికి పొందుకోవడానికి మనకు కావాల్సిన రెండో మెట్టు ఏంటో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. జాన్ ది గాస్పెల్ 5:39. లేఖనముల యందు ఏముందమ్మా, మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, లేదా పరిశోధించుడి. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు
రానొల్లరు అని ఇజ్రాయెల్లో ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్తో చెప్తున్నాడు ప్రభు. ఏమన్నాడమ్మా ప్రభు? నిత్య జీవం ఎక్కడ ఉందండమ్మా? మళ్ళీ చదువుతున్నాను చూడండి 39. లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచు వాటిని పరిశోధించుతున్నారు. ఇప్పుడు చెప్పండి, నిత్య జీవం ఎక్కడున్నది? యేసులో ఉన్నది. రెండవది ఏమంటున్నాడు ఆయన? లేఖనములందు మీకు నిత్య జీవము కలగదని పరిశోధించున్నారు. వార్తతో అంటున్నాడు. వీళ్ళందరూ శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు వీరందరూ కూడా ఆ లేఖనాలను పరిశోధించేవారు కదా. పరిశోధించారు కానీ ఇప్పుడు పాటించలేదు వాళ్ళు. అదే తేడా. వాళ్ళందరూ డాక్టరేట్స్ పుచ్చుకున్నారు, సర్టిఫికేట్లు పుచ్చుకున్నారు లేఖనాలు చదివి, కానీ ఒక్కరు కూడా పాటించలేదు. అందుకని అన్నాడు ఆయన వెంటనే ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పరిశోధించారో డాక్టరేట్స్, శాస్త్రులు డాక్టరేట్స్ అనే పట్టాలు పుచ్చుకున్నారు, కానీ యేసు వారికి ఒక పట్టా ఇచ్చాడు, ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. మీకు జీవము కలిగినట్టు నా యొద్దకు రానొల్లరు అని చెప్పాడు. అంటే ఈ పట్టాలు, ఇక డాక్టరేట్స్ వీటి వలన వారికి నిత్య జీవం వచ్చిందమ్మా? రాలే. అందుకని అన్నాడు, మీరు లేఖనాల్ని పరిశోధిస్తున్నారు. ఎందుకని? అందులో నిత్య జీవం ఉందని పరిశోధిస్తున్నారు. కానీ నిత్య జీవం పొందుకోవడానికి పరిశోధన చేస్తున్నారు, కానీ నా దగ్గర రావడం లేదు. అందుకని మీకు నిత్య జీవం ఉందా లేదా? మరి నీకు పరిశోధించి చదువుతున్న మీకు ఆ లేఖనములో ఉన్నటువంటి జీవం కావాలంటే ఎక్కడికి రావాలి? మీరు నా దగ్గర రావాలి. వారు చేసిన మిస్టేక్ ఏమిటంటే లేఖనాలు పొద్దున సాయంకాలం చదివేవారు. అందుకని ధర్మశాస్త్రోపదేశకులు అని పేరు కూడా పెట్టారు వాళ్ళకి. ధర్మశాస్త్ర ప్లస్ ఉపదేశకులు, మాస్టర్స్ ఆఫ్ ద లా. బట్ దే నెవర్ కమ్ టు జీసస్ హూ ఈస్ ద ఎటర్నల్ లైఫ్. దేవుని యొక్క గ్రంథాన్ని, పరిశుద్ధ లేఖనాన్ని వారు చదివారు, కానీ ఆ గ్రంథాన్ని ఎవరిచ్చారో, ఏ గ్రంథంలో నిత్య జీవం ఉన్నదో ఆ యేసునకు వారు రాలేదు. అందుకని మీకు జీవము కలిగినట్లు నాకు రారు అని చెప్పేశారు. మా తర్వాత ఏమన్నాడు చూడండి ఆయన, ఎంత శ్రేష్టమైన మాట. నేర్చుకోవాలి ఈరోజు. 38వ వచనం, 38 చూడండి. ఇప్పుడు ఆయన ఎవరిని పంపనో ఆయనని మీరు ఏముందమ్మా నమ్మలేదు గనక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. చూడు, 3 వాక్యాలకి ఇప్పుడు కంబైన్ చేసి అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మీరు రోజల్లా, పొద్దునల్లా, దినమెల్లా చదువుతూనే ఉన్నారు దేని వాక్యాన్ని. మామూలు చదవడం కాదు, మనం చదువుతాం, వాళ్ళు చదివే కాదు, పరిశోధించేవారు. లేఖనాన్ని పరిశోధించడం వేరు, చదవడం వేరు. మనం ఏం చేస్తాం చెప్పండి? చదివేస్తాం. కానీ ప్రభు చదవని చెప్పలే, పరిశోధించండి. లేఖనాల్లో మీకు నిత్య జీవం ఉందని చెప్తున్నాడు. సరే, తర్వాత ధ్యానం చేద్దాం దాన్ని. తర్వాత ఏమన్నాడు? మీకు ఏ గ్రంథాలను చదువుతున్నారో అందులో నిత్య జీవం పొందుకోవడానికి నా దగ్గర మీరు రావడం లేదు. కానీ ఇప్పుడు 38వ వచనం చెప్పాడు. ఏమన్నాడు ఆయన? మీరు నన్ను నమ్మలేదు గనక మీలో ఆయన వాక్యంలో చోటు లేదు కాబట్టి మీలో నిత్య జీవం లేదు. ఎంత బ్యూటిఫుల్ వర్డ్. మళ్ళీ చదువుతున్నాను చూడండి, ధ్యానం చేద్దాం. 38. ఆయన ఎవరిని పంపానో, ఇందాక చెప్పాను కదా మొదటి దానిలో, ఆయన ఎవరిని పంపానో అని ఎవరు నమ్మాలి? ఆయన ఎవరిని పంపినాడు? ఆయన నమ్మాలి, పంపినాడు యేసు నమ్మాలి. కానీ వీరు ఎవరు నమ్మారు? వీరు ఆయన నమ్మారు, కానీ ఆయన పంపిన యేసుక్రీస్తు నమ్మలేదు వీళ్ళందరూ కూడా. అందుకని అంటున్నాడు ఈ మాట. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు అంటే ఎవరు నమ్మారు? వారు చెప్పాలి. ఎవరు నమ్మారు? వీళ్ళందరూ కూడా. ఇజ్రాయేలు ఎవరు నమ్మారు? ధర్మశాస్త్రాన్ని నమ్మారు, పాత నిబంధన నమ్మారు, ఆ తండ్రిని నమ్ముకున్నారు, కానీ యేసునందు వారు విశ్వాసం ఉంచలేదు. మరి వారిలో జీవం ఉందా? నిత్య జీవం ఉందా? లేదు. కారణం ఏంటి? ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచలేదు అని చెప్తే ఒక మాట అన్నాడు చూడండి. మీరు నమ్మలేదు గనుక, ఇది బ్యూటిఫుల్ వర్డ్, గనుక, బికాస్ ఆఫ్ దిస్ రీజన్, గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. మై గాడ్, మీరు చదువుతున్నారు కానీ దేవుని వాక్యం మీరు లేదు. ఎందుకని? ఆయనందు మీరు విశ్వాసం ఉంచలేదు. దేవునందు విశ్వాసం ఉంచున్నారు కానీ కుమారునందు మీరు విశ్వాసం ఉంచలేదు. మీరు దినమెల్లా 24 గంటలు చదువుతున్నారు దేవుని గ్రంథాన్ని, కానీ మీరు జీవం లేదు. అసలు మీరు వాక్యమే లేదు. వాక్యం అంటే ఎవరు? ఆయనే కదా, యేసే కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు ఉండెను, ఆ వాక్యము శరీరధారి మన మధ్య కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించిన ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకని ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు కానీ నమ్మలేదు కాబట్టి యేసుక్రీస్తు అనే వాక్యము వారిలో లేదు. అందుకనే వారిలో నిత్య జీవము లేదు. క్రైస్తవులో బైబిల్ గ్రంథాన్ని చదవని వారు ఎవరున్నారమ్మా? కనీసం ఉంటారు కదా. కనీసం దుమ్ము దులిపి ఆదివారాన్ని తీసుకుంటారు కదా బైబిల్.
కొంతమంది అది కూడా తీసుకురా బైబిల్, కొంతమంది అది కూడా కష్టమవుతుంది కొంతమందికి. లేనివారైతే ఓకే, కొత్త వారైతే ఓకే, అన్యులైతే ఓకే. పుట్టి పెరిగిన క్రైస్తవులనే బైబిల్ పట్టుకోవడం జాత కాదు చాలామందికి. దేవుని మందిరం వెళ్తూ దేవుని మందిరం తీసుకురావడానికి మనం వస్తాం. ఇంకా మళ్ళీ నిత్యజీవం ఎక్కడి నుంచి వస్తుంది? కనీసం వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది. ఆ నీ చేతులు బైబిలే లేకపోతే నిత్యజీవం ఎక్కడ వస్తుంది నీకు? హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతిలో నిలబడినా, కూర్చున్నా, నడిచినా, పండుకున్నా, ఏమి చేసినా దేవుని వాక్యం నీళ్ళు ఉండాలని ధర్మశాస్త్రం చెప్పింది. బాసికములు కట్టుకో, కట్టేసుకో, ఇక్కడ దేవుని వాక్యం కట్టేసుకో, చేతులు కట్టేసుకో. ఇప్పుడు మన అందరం చేతులు పెట్టుకున్నాం, ఎంత డబ్బులు ఉంటాం డబ్బులు పెట్టి వాచిలు పెట్టేసుకుంటున్నాం. దేవుడు వాచిలు పెట్టుకొని చెప్పలే, దేవుని వాక్యం కట్టుకోమని అని చెప్పాడు. అసలు బొట్లు పెట్టుకొని చెప్పలే, అసలు దేవుని వాక్యం కట్టుకోమని చెప్పాడు. అలా కట్టుకున్నారు వాళ్ళందరూ కూడా బాసికములు. ఏ వాక్యంలో, ఏ ధర్మశాస్త్రంలో, ఏ లేఖనాల్లో నిత్య జీవమున్నదో అదే నీ చేతులు లేకపోతే నీకు నిత్య జీవం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే భక్తుడు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అప్పుడే అందులో ఉన్నటువంటి నిత్య జీవాన్ని నువ్వు పొందగలుగుతావు. మీలో ఎంతమంది యేసుక్రీస్తుని చూశారు? చేతులెత్తి చెప్పండి. యేసుక్రీస్తుని ఎంతమంది చూశారు? చేతులెత్తి చూపించండి. మీకు వచ్చి నమస్కారం పెడతా వచ్చి. ఎంతమంది చూశారు చెప్పండి. ఎవరు చూడలేదా? గట్టిగా మాట్లాడినమ్మా. మేము చూసారా చూడలేదు చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు మనం కంటితో ఇప్పుడు చూడలే. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎలా చెప్పగలుగుతున్నా నీవు? కేవలం నీ విశ్వాసం ద్వారా. చూచి నమ్మింది విశ్వాసం కాదు, చూడక నమ్మిందే విశ్వాసం. నా తండ్రి నా నిత్య జీవం ఇవ్వడానికి యేసు పంపాడని నీవు చూడకపోయినా, తండ్రి చూడకపోయినా నమ్మేవు. ఓకే, మీరు ఎంతమంది యేసుక్రీస్తుని చూశారంటే ఒక్కళ్ళు చేతులు ఎత్తలేదు. నేను చేతులెత్తిన నీరు దేవుని స్తోత్రం హల్లెలూయా. నా యేసు నేను ప్రతిరోజు చూస్తున్నాను దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇదే నా యేసయ్య. ఆయన చెప్పిన మాటలే కదా, లేఖనంలో నిత్య జీవం ఉన్నదని మీరు పరిశోధిస్తున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నవి. ఈ బైబిల్ ఉన్నది ఎవరమ్మా? యేసయ్య. ఎప్పుడైతే నీ చేతులు నీ బైబిల్ గ్రంథం నువ్వు ఎవరిని చూస్తున్నావు? యేసుని చూస్తున్నావు. ఆయన స్వరూపరీతిగా నువ్వు చూడలేవు, కానీ వాక్య రూపంగా నువ్వు చూడొచ్చు. ఎప్పుడైతే నీ చేతిలో బైబిల్ గ్రంథం ఉన్నదో, పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయో, అవి చదువుడు ద్వారా, అవి గ్రహించడం ద్వారా, వాడి ప్రకారం నడుచడం ద్వారా నువ్వు యేసయ్యని చూడగలవు, ఆయనతో నడవగలవు. ఆ నీతో ఉంటాడు, నువ్వు ఆయనతో ఉంటావు. దేవుని స్తోత్రం హల్లెలూయా. యేసుని చూడడానికి నువ్వు ఈ లోకం విడిచిపెట్టేసి అక్కడ వెళ్ళక్కర్లేదు. ఆ రెండో రాకడ నుంచి ఎదురు చూడక్కర్లేదు. ఆయన సమయాన్ని వస్తాడు. ఓపెన్ ద బైబిల్ ఎవ్రీ డే, రీడ్ ద బైబిల్, మెడిటేట్ ద బైబిల్, టాక్ టు జీసస్ ఎవ్రీ డే. ఎప్పుడైతే దేవుని వాక్యం నువ్వు చదువుతున్నావో, నువ్వు దేవుడితో ఏం చేస్తున్నావు అమ్మా? దేవుడు నీతో ఏం చేస్తున్నాడు? ఈ టాక్ టు యూ. దేవుని లేఖనం అంటే ఏంటి? ది వర్డ్ ఆఫ్ గాడ్ అన్న, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. నువ్వు ఎప్పుడైతే చదువుతున్నామో దేవునితో మాట్లాడతాడు. అప్పుడు నీలో డే బై డే ఏమొస్తుందమ్మా? నిత్య జీవము. ఈ నిత్య జీవం నీకు రావాలనంటే దేవుని యొక్క వాక్యాన్ని నీవు చదవాలి. ఓకే, యేసుక్రీస్తే నిత్య జీవము, యేసుక్రీస్తే వాక్యం అని నేర్చుకున్నాం కదా. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు చిన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన తెలుసా? ఈ వాక్యాన్ని చదివాడు. ఆయన శరీరధారి కన్యని మరిగర్భం దావతనిచ్చిన ఆయన పరిచర్య చేసే వరకు కూడా ఆయన చేసింది ఏమిటంటే లేఖనాలు చదివాడు. ఆయనే వాక్యమే ఉండి, ఆయనే దేవుడే ఉండి వాక్యం చదివాడు. ఎందుకని? నీకు నేర్పించడానికి. అందుకనే యెరూషలేముకి వెళ్ళిన తర్వాత అయ్యాక ఈ శాస్త్రులు ప్రజలు పట్టాలు పుచ్చుకొని, సర్టిఫికేట్లు పుచ్చుకోండి, వీరికి వాడు నోరు మూయించాడు. ఈయన వెళ్ళి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన అక్కడ ఈ పట్టాలు పుచ్చుకున్నటువంటి పరిశులు, శాస్త్రులు, డాక్టరేట్స్ వాళ్ళందరూ కూర్చొని ఉంటే యేసుక్రీస్తు వెళ్ళి వారు నోరు మూయించాడు అక్కడ ఆ చిన్న వయసులో. అంటే ఆయనలే ఉంది వాక్యము, ఆయనే వాక్యం. ఈరోజు సైతాన్ని నోరు ముంచాలన్నా, సైతాన్ని గెలవాలన్నా నీకు ఒక ఆయుధం కావాలి. అదేంటమ్మది? దేవుని వాక్యం, అదే లేఖనాలు. అది అనుదినము నువ్వేం చేయాలమ్మా? చదవాలి.
నాకు చదువు రాదండి, చదువు రాదని ఈ లోకంలో నువ్వు జీవించడం లేదా? రోజు నాకు చదువు లేదండి ఎప్పుడన్నా అన్నం మానేసావా? అన్నం తినడం మానేసావా? అమ్మ నాకు చదువు లేదండి ఈరోజు నేను అన్నం తిన్నాను అన్నావు ఎప్పుడన్నా? చదువు రాకపోయినా అన్నం తింటున్నావు, మరి ఎందుకు తినవు? ఇది కూడా ఆహారమే కదా. ఎప్పుడన్నా చదువు లేదని ఏదన్నా పని చేయడం మానేసావా? అన్నీ చేస్తున్నావు కదా, మరి ఇది ఎందుకు చేయవు? నేర్చుకో, చదువు, లేకపోతే విను. అయ్యో నాకు చదువు రాదని అంటే గంతే. ఒకసారి ఆలోచన చేసుకో. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించడం. నీకు రెండు కావాలి, ఈ లోకంలో జీవించడానికి ఆహారం కావాలి, ఆత్మ సంబంధంగా జీవించడానికి దేవుని వాక్యం కావాలి. ఇది తింటాం కానీ తిన్నాం. ఈరోజు పరీక్ష చేసుకుని ఆ సోదరుడు నా సోదరే, పేతురు ఏం చదువుకోలేదు, యాకోబు ఇవన్నీ కూడా వీళ్ళకి చదువులు రావాలి. అందరూ కూడా చేపలు పట్టేవారు అంతే. ఆ చేపలు పట్టుకొని తినడం అమ్మడం తెలిసేవాళ్ళకి అంతకేం తెలియదు. అయినప్పటికీ దేవుడు వారు మారుకున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకనంటే వారిలో ఉన్నటువంటి ఆశ. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంచేత ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతి దినం ఆహారం తింటాం, పొద్దున టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంకాలం పడుకుని ముందు తింటాం, కానీ దేవుని వాక్యాన్ని మనం పక్కన పెడతాం. అంటే నిత్య జీవానికి నువ్వు దగ్గర ఉంటున్నావా, దూరం వెళ్ళిపోతున్నావా? ఆలోచన చేసుకుని ఆ సోదరుడు నా సోదరి, నీకు నిత్య జీవం కావాలంటే బైబిల్ గ్రంథం చదువు, చేతితో పట్టుకో. దేవునికి నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. లేఖనం అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఈ లోకాన్ని జయించాలనంటే నీ శక్తి సరిపోదు. దావీదుని మహాభక్తుడే ఓడిపోయాడు సైతాన్ చేతిలో, చిత్తుగా ఓడిపోయాడు. నువ్వెంత నేనెంత ఓడిపోయి సత్యాన్ని గ్రహించి తర్వాత దేవుని వాక్యమని ఖడ్గాను పట్టుకున్నాడు. తర్వాత ఊబిలో నుంచి బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈరోజు మనం కూడా అంతే. ఈ లోకంలో దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉండాలనంటే నీకు నిత్య జీవం కావాలి. ఆ నిత్య జీవం ఎక్కడో లేదు నా సోదరుడు నా సోదరా, నీ చేతిలోనే ఉంది. దీని వాక్యం ఇలా చదువుతున్నావు, ఈ వాక్యానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావు ఆలోచన చేసావా? చదువు 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 చదువు. నువ్వు ఎంతగా ఎక్కువగా చదువుతావు దేవుడు నీతో అంతగా మాట్లాడతాడు. మనకిష్టమైన వాళ్ళతో మాట్లాడడానికి గంటలు 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 మాట్లాడతాం ఇష్టమున్న వాళ్ళతోటి. దానికి అదుపు ఉండదు, అదుపు ఉండదు. అక్కడ ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ ఇంకెవరైనా పంపించి వేస్తాను కానీ ఆపం. ఇంకా దేవునితో ఎంతసేపు మాట్లాడుతున్నావు నా సోదరుడు నా సోదరి? ఓపెన్ సీక్రెట్స్ గంటలు గంటలు నీ స్నేహితులతో స్నేహితురాలతోటి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతావు కదా. దేవునితో ఎంతసేపు మాట్లాడుతున్నావు? దేవుడు నీతో ఎంతసేపు మాట్లాడుతున్నాడు? ఆలోచన చేయి, ఆలోచన చేయి. మనం మాట్లాడవలసింది దేవునితోటి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు మనకేం వస్తుందమ్మా? నిత్య జీవం. మిగిలిన సంగతులు నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం. ఇప్పటికైతే దేవుడు చెప్తున్నాడు నీకు నిత్య జీవం కావాలంటే. ఎందుకంటే నిత్య జీవం ఎందుకు కావాలంటే నీకు లేదు కాబట్టి. నీలో ఉంది, నీ జీవం ఉంది. నీకు నిత్య జీవం కావాలనంటే తండ్రి అయిన దేవుని నమ్మాలి, ఆయన పంపినటువంటి యేసుక్రీస్తుని నమ్మాలి. ఇది అది నో కుదరదు, ఇద్దరు కావాలి. అప్పుడే నీలో నిత్య జీవం వస్తుంది. నా కొరకు ప్రభు చనిపోయినాడు, నా కొరకు ఈ రక్తాన్ని శరీరాన్ని ఆయన చిందించున్నాడు అని నమ్మితే గనక నీలో ఏమొస్తుందమ్మా? నిత్య జీవము. నిత్య జీవం. అంత మాత్రమే కాదు, రోజు నువ్వు ఎలా భోజనం చేస్తున్నావో దేని వాక్యాన్ని కూడా అలాగే భోజనం చేయాలి. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని. నిజానికి శరీర సంబంధమైన ఆహారం కంటే ఎక్కువగా దేవుని వాక్యం చేయాలి. ఒక మాట చెప్పి ముగిస్తా. దేవుడు చెప్పాడు కదా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదని అని చెప్పాడు కదా. నేను బాగా ఆరోగ్యంగా ఏం చేయలేను? అన్నం తినాలి, టిఫిన్ తినాలి, సాయంత్రం భోజనం చేయాలి. లేకపోతే నేను నీరసం అయిపోతాను, పొద్దున్న సాయంకాలం తింటూనే ఉన్నాను అనుకోండి, ఏమవుతుంది? పక్కన ఉన్న హాస్పిటల్లో ఉంటావు 4 రోజులు. మళ్ళీ ఏదైనా ఇస్తే నిన్ను మళ్ళీ బతికించాలి డాక్టర్ గారు. ఈ ఆహారానికి లిమిట్ ఉంది. నువ్వు రోజు తినే ఆహారానికి లిమిట్ ఉంది. ఒకసారి పాయిజన్ కూడా అవుతుంది. మొన్న నాకు అయినట్టుగా పాయిజన్ కూడా అవుతుంది ఒకసారి. కానీ దేవుని వాక్యమైన ఆహారము నువ్వు ఎంతసేపు చదివితే నీకంత ఆరోగ్యం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ ఆహారం తింటే నీ ఆరోగ్యం పాడవుతుంది. లిమిట్గా తినాలి. ఆహారం బాగుంది కానీ తిన్నావు అనుకో నీ కడుపు పాడవుతుంది. మనం అరిగించుకోవడం మాత్రం వేసుకోవాలి. కానీ దేవుని యొక్క ఆహారం తినడానికి దేర్ ఇస్ నో లిమిట్. ఎనీ డే, ఎనీ టైమ్, అట్ ఎనీ అవర్, ఎంతసేపు అయినా సరే
యూ కెన్ టాక్ విత్ గాడ్. దేవుని వాక్యం చదువుకోవచ్చు. అది ఇంకా ఆశీర్వాదమే నా సోదరుడా, నా సోదరి. దెన్ విల్ రిసీవ్ ద ఎటర్నల్ లైఫ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది లేచినండి. నాలో జీవనం ఇవ్వడానికి నాయన నీ జీవితాన్ని దారిపోసావు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఆ నిత్య జీవ నాకు ఇచ్చావా తండ్రి. పాపినై, శాపినై, రోగినై నన్ను లేపావా తండ్రి. బంధువులు, స్నేహితులు విడిచిపెట్టినప్పుడు నీ ప్రేమతో నన్ను పిలిచావా యేసయ్యా. నీ కొందనాలు. నీ ప్రేమ అమోఘం. నీ రెక్కల చాటున దీవించి ఆశీర్వదించి నిత్య జీవానికి వారసులుగా చేయమని యేసు నామములో ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్.